హలో అందరికీ, అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. మాకు ఈరోజు డాక్టర్ అపాయింట్మెంట్ ఒకటి ఉంది. సో హాస్పిటల్కి వెళ్ళడానికి బస్సు ఎక్కడానికి ఈ బస్ స్టాప్కి వచ్చాం. చాలా చల్లగా ఉంది వెదర్. ఈ చలిగాలికి చెవులు మొహం కూడా మంటగా అవుతున్నాయి. చూడ్డానికి చాలా ప్లెజెంట్గా ఉంది, కానీ చలి మాత్రం ఎక్కువగా ఉంది. అక్కడ వస్తుంది కదా, ఆ బస్సు కాదు ఎక్కాల్సింది. ఇటు నుండి వెళ్ళే బస్సు ఎక్కాలి. సో వెయిట్ చేద్దాం బస్సు కోసం. అదిగో బస్సు వచ్చేసింది. ఈ బస్ స్టాప్లో దిగే వాళ్ళు ఉంటే బస్సు ఆపుతారు, లేకపోతే బస్సు ఆపకుండా వెళ్ళిపోతారు. సో అందుకే ఇలా హ్యాండ్ రైజ్ చేస్తారు, ఒక సిగ్నల్ లాగా అనమాట, మన ఇండియాలో లాగా. బస్ డ్రైవర్గా ఒక లేడీ అక్క ఉంది. ఇక్కడ అంతే, బస్సులకైనా ట్రక్కులకైనా కార్లకైనా మగవాళ్ళలాగే లేడీస్ని కూడా డ్రైవర్స్గా తీసుకుంటారు ఇక్కడ గవర్నమెంట్. కానీ డ్రైవింగ్ లైసెన్స్ ఉన్న వాళ్ళని తీసుకుంటారు. డ్రైవింగ్ లైసెన్స్ టెస్ట్ పాస్ అవ్వడం చాలా అంటే చాలా కష్టం ఇక్కడ గవర్నమెంట్ చాలా స్ట్రిక్ట్ రూల్స్ పెడుతుంది అన్ని విషయాల్లో. మేము గ్రూప్ డే పాస్ టికెట్ తీసుకున్నాం. సో ఈ రోజు అంతా ఈ సిటీ అంతా ఈ టికెట్తో అన్ని బస్సులు ఎక్కి తిరగొచ్చు. హాస్పిటల్ బ్యాక్ సైడ్ వ్యూ ఇది. ఈ హాస్పిటల్ చాలా పెద్దది. ఇది హాస్పిటల్ ఫ్రంట్ సైడ్ వ్యూ. ఇది యూకేలోని బెస్ట్ హాస్పిటల్స్లో టాప్ 8లో ఉండిద్ది. అలాగే వరల్డ్ వైడ్ కూడా టాప్ లిస్ట్లో ఉన్న హాస్పిటల్ ఇది. క్వీన్ ఎలిజబెత్ హాస్పిటల్, బర్మింగం. ఇది యూకేలో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ హాస్పిటల్. ఈ హాస్పిటల్ ఎడ్జ్బాస్టన్, బర్మింగం ఏరియాలో ఉంది. ఇది యూనివర్సిటీ హాస్పిటల్స్ బర్మింగం NHS ఫౌండేషన్ ట్రస్ట్కి సంబంధించింది. ఈ హాస్పిటల్లో 1215 బెడ్స్ క్యాపబిలిటీ ఉంది. ఇది రీసర్జరీ, మైక్రోబయాలజీ వంటి రీసెర్చర్స్కి ఇది ఫేమస్. అంతేకాకుండా ఇందులో యాక్సిడెంట్, ఎమర్జెన్సీ, న్యూరో సైన్స్, ట్రామా సెంటర్, క్రిటికల్ కేర్ అండ్ ఆర్గాన్ ట్రాన్స్ప్లాంటేషన్ చికిత్సలు ఇస్తారు. యూరోప్ వాళ్ళు అతిపెద్ద ఆర్గాన్ ట్రాన్స్ప్లాంటేషన్ సెంటర్గా ఈ హాస్పిటల్ని పరిగణిస్తారు. నా అపాయింట్మెంట్ ఉమెన్ హాస్పిటల్లో ఇచ్చారు. నాకు హెల్త్ బాగలేక 1 year బ్యాక్ డాక్టర్ అపాయింట్మెంట్కి రిక్వెస్ట్ చేస్తే ఇప్పుడు ఇచ్చారు. ఇక్కడ హెల్త్ ప్రాసెస్ అంతా చాలా స్లోగా ఉంటుంది. వీళ్ళు డాక్టర్ అపాయింట్మెంట్ ఇచ్చేలోపు మన రోగం కూడా తగ్గిపోయింది. ఇప్పుడు హెల్త్ అంతా సెట్ అయింది కదా, అంతానే బాగానే ఉంది కదా, వెళ్ళిపోండి అన్నారు. 1 year వెయిట్ చేసిన ఈ డాక్టర్ అపాయింట్మెంట్కి జస్ట్ 5 minutesలో అయిపోయింది. ఈ మాత్రం దానికి హాఫ్ డే లీవ్ తీసుకొని మరి వచ్చానని మా హస్బెండ్ ఫీల్ అయ్యాడు పాపం. ఇక చేసేది ఏం లేక రిటర్న్ అయ్యాం.